మీకు ఎంత వెళ్ళాలనిపించినా సరే, ప్రాణం పోయినా సరే, ఈ 5 చోట్లకి అస్సలు వెళ్ళకండి. మీకు ఇష్టమైన ప్లేస్‌లో అయినా సరే. అందులో నెంబర్ 1 మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటూ, "నువ్వు మునుపట్లా లేవే చాలా మారిపోయావు" అనుకుంటూ మాట్లాడతారు చూసారా? వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదండి. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా? ఎప్పుడెప్పుడు మీ మీద విషం కక్కుదామా అని చూస్తున్నటువంటి మనుషులు. అలాంటి వాళ్ళ దగ్గరికి పొరపాటున కూడా వెళ్ళకండి. ఇక నెంబర్ 2 ఏ ఇంటి పిల్లలైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వరో ఆ ఇంటికి పొరపాటున కూడా అడుగు పెట్టకండి. పిల్లలకేం తెలుసు అనుకుంటున్నారేమో. పెద్దలకు నటించడం వచ్చు. మన ముందు ఒకలాగా, మన వెనక ఒకలాగా. పిల్లలకి అవేం రాదండి. ఆల్రెడీ పిల్లల ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుంటారు. అందుకే పిల్లలు అలా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి ఇంటికి పొరపాటున కూడా వెళ్ళకండి. ఇక నెంబర్ 3 ఎక్కడైతే భోజనాల దగ్గర కానీ, డైనింగ్ టేబుల్ దగ్గర కానీ మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉన్నారో అలాంటి డైనింగ్ టేబుల్ దగ్గర పొరపాటున కూడా వెళ్ళకండి. ఎందుకంటే మనకి ఫుడ్ కన్నా చాలా ముఖ్యమైనది ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్. కాబట్టి మీకు విలువ లేనటువంటి డైనింగ్ టేబుల్ దగ్గర అస్సలు ఉండకండి. ఇక నెంబర్ 4 మీ వల్ల కాదు, మీకు చేత కాదు అన్న మాట్లాడుతూ ఉంటారు చూసారా? అలాంటి గుంపుల దగ్గరకి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు మనం డేర్‌గా ఉన్నా అవి మన జీవితంలో ఓడిపోయేలా చేస్తాయి అలాంటి మాటలు. కాబట్టి అలాంటి వారి దగ్గరకి అస్సలు వెళ్ళకండి. ఇక నెంబర్ 5 మీకు పిలవని పేరంటాలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్‌కి కానీ పొరపాటున కూడా వెళ్ళకండి. ఎందుకంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్కసారి పోయిందా ఇక జీవితంలో మళ్ళీ ఎవ్వరు మిమ్మల్ని గౌరవం ఇవ్వరు. కాబట్టి ఈ 5 చోట్లకి పొరపాటున కూడా వెళ్ళకండి. మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి.